నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అదే అందరు చేతులైతే నేను నాకు నారా భువనేశ్వరి కామెంట్స్ ని ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు అస్త్ర సన్యాసం చేయబోతున్నారా? చంద్రబాబు నాయుడికి రెస్ట్ అవసరమా? స్వయంగా భువనేశ్వరి ఇటువంటి కామెంట్స్ చేయడం వెనుక ఎలాంటి అంతరార్థం ఉంది? మా కరెస్పాండెంట్ సతీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సతీష్ తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, ఇన్నాళ్ల నుంచి ఒక జీవిత సహచరిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడికి రెస్ట్ అవసరం, నేను కుప్పం నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాను అనే ఒక కామెంట్ చేయడం చూస్తున్నాం. ఎలా చూడాలి ఈ కామెంట్ ని? కేవలం కుప్పం నుంచి ఎగ్జిట్ పాయింట్ కోసమే చంద్రబాబు నాయుడు భువనేశ్వరితో ఈ కామెంట్స్ చేయించారా? దీనికి వేరే అంతరార్థం ఉందా? కుటుంబంలో ఒక ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అర్థం చేసుకోవాలా? ఏం జరుగుతోంది అక్కడ? బిందు, చాలా స్పష్టంగా ఇందులో ఈ వ్యాఖ్యల వెనక అసలైన కారణం చంద్రబాబుకి కుప్పంలో ఓటమి భయమే అనేది చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే కుప్పం నుండి చంద్రబాబు నాయుడు పలాయనం చెతికించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారని మనం భావించవచ్చు. సో నారా భువనేశ్వరి చాలా స్పష్టంగా తనకు కలిగినటువంటి కోరిక అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఈ కుప్పం నుండి పోటీ చేయాలనుకుంటున్న అంశాన్ని చెప్పారు. దీనికి కారణం 35 సంవత్సరాలు నుండి కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబుకి ఇప్పుడు రెస్ట్ ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చిందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా భువనేశ్వరి చెప్పారు. భువనేశ్వరి ఏదో కాకతాళీయంగా లేదో మాట్లాడాలని మాట్లాడింది కాదు, తెలియకుండా మాట్లాడింది కాదు. రాజకీయంగా భువనేశ్వరి చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పటి నుండి కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. జిల్లాల పర్యటన గతంలో సిద్ధపడ్డారు. బెయిల్ వచ్చిన తర్వాత ఆ పర్యటనలు ఆపేశారు. సో ఈ నేపథ్యంలో ఒక రాజకీయ నిర్ణయంగానే దీన్ని మనం భావించాలి. సో ప్రధానమైనటువంటి కారణం కుప్పంలో గత 4 సంవత్సరాలు 2019 ఎన్నికల వరకు కూడా కుప్పంలో ఒక పెట్టని కోటగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు భావిస్తూ వచ్చారు. కానీ 2019 ఎన్నికల్లో మెజార్టీ తగ్గింది. అప్పటి నుండి వరుసగా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం నియోజకవర్గంలో మిగిలినటువంటి 174 నియోజకవర్గాలకు, పులివెందుల నియోజకవర్గానికి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఎటువంటి వివక్ష లేకుండా అందాయో కుప్పంలో కూడా అదే విధంగా ప్రతి ఇంటికి కూడా మేలు జరిగింది. అంతేకాకుండా కుప్పానికి సంబంధించి పోలీస్ సబ్ డివిజన్ అన్నది ఇప్పటి వరకు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేశారు. రెవెన్యూ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారు. కుప్పానికి 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా అత్యంత కీలకమైంది. సతీష్, చెప్పండి, ఎంత సీఎం అయినా ఏవైనా సొంత నియోజకవర్గం చూడాలి, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఒక లెసన్ నారా చంద్రబాబు నాయుడు ఉదంతం మనకి నేర్పిస్తున్న పరిస్థితి. 35 ఏళ్లు సీఎంగా ఉండి అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఖచ్చితంగా మనం అదే చెప్పొచ్చు. అదే ఇప్పుడు చంద్రబాబు ఓటమికి భయం పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణంగా నిలిచింది. కనీసం కుప్పాన్ని ఒక మున్సిపాలిటీ చేయలేక, అక్కడ ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయలేక, ఒక పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేయలేక, అక్కడ ప్రజలకి అత్యవసరమైనటువంటి తాగునీరు సాగునీరు కూడా అందించలేనటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 4 దశాబ్దాల పాటు అక్కడ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. అక్కడ కూడా మనం చూస్తే చంద్రగిరి నియోజకవర్గానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లి కుప్పం ప్రజలను ఆదరించమని కోరినప్పుడు అక్కడ ఓటేసినప్పటికీ కూడా 4 దశాబ్దాల పాటు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ సమస్యల్ని 17 మంది ముఖ్యమంత్రుల తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కరించినటువంటి ఆ పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరొక వైపు సంక్షేమ పథకాలు అన్నది అక్కడున్నట్టు కుప్పం ప్రజలకి విద్య, వైద్యం ఇవన్నీ కూడా ధీమాగా ఎటువంటి వివక్ష లేకుండా చంద్రబాబు నియోజకవర్గ ప్రజలు అయినప్పటికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. సో చాలా స్పష్టంగా 85% స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అన్ని సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కుప్పం చరిత్రలో దాదాపుగా 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా స్థానిక సంస్థల్లో ప్రత్యేక తెలుగుదేశం కాకుండా వేరొక పార్టీకి ఇంత స్థాయిలో మెజార్టీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి
నేతృత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కైవసం చేసుకోగలిగింది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గత 6 నెలలు ఏడాదిగా కూడా చంద్రబాబు పోటీ చేయాలా వద్దా అని ఒక సందేహం తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబులోనే మొదలైంది. మరొకవైపు చంద్రబాబు వేరే నియోజకవర్గానికి వెళ్లిపోవాలనే సంబంధించిన సందేహం కూడా మొదలైంది. సో కుప్పం నుండి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు 40 సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఈ నియోజకవర్గం పారిపోయినట్టు ఉండకూడదని నా కుటుంబ సభ్యులు పెట్టాలని ఒక ప్రయత్నం కోసమే ఈ రోజు భువనేశ్వర్ని తెరపైకి తీసుకొచ్చారని అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబు మరి అక్కడ భువనేశ్వర్ పెట్టి వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తారా, లేదా 2 చోట్ల పోటీ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది పక్క రాష్ట్రంలో వచ్చినటువంటి ఫలితాల నేపథ్యంలో. సో ఈ డైలమాలో ఉన్నటువంటి నేపథ్యం ఇప్పుడు భువనేశ్వర్ చేసిన వ్యాఖ్యలు అన్నది చంద్రబాబుకి ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో, చంద్రబాబు కుప్పం నుండి పారిపోవడానికి ఎలా సిద్ధమయ్యారన్న అంశాన్ని అయితే స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.